చాలు హైదరాబాద్ ప్రజలకు నీటి కష్టాలు తప్పవు. భూగర్భ జలాలు అడుగంటడంతో ప్రతి ఏడాది నీటి సమస్యను ఎదుర్కోవాల్సిన పరిస్థితి. దీంతో హైదరాబాద్లో నీటి సమస్యకు చెక్ పెట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రత్యేక టెక్నాలజీతో నీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇంతకీ ఏంటా టెక్నాలజీ, సమస్యను ఎలా పరిష్కరిస్తారు అనేది ఇప్పుడు చూద్దాం. సమ్మర్ వచ్చిందంటే చాలు హైదరాబాద్ జలమండలి ట్యాంకర్లకు డిమాండ్ పెరుగుతుంది. ఈ ఏడాది సైతం వాటర్ బోర్డ్ ట్యాంకర్లకు భారీగా డిమాండ్ పెరిగింది. 105 రోజుల్లో 14 లక్షల ట్యాంకర్లను డెలివరీ చేసింది హైదరాబాద్ వాటర్ బోర్డ్. 10 ట్యాంకర్లు బుక్ చేసుకున్న వారు 39,000 మంది ఉండగా 2,000 ట్యాంకర్లు బుక్ చేసిన వాళ్లు 5,600 మంది ఉన్నారు. అయితే ఇందులో ఎక్కువగా బోర్లో నీళ్లు రాకపోవడం కారణంగానే ట్యాంకర్లు బుక్ చేస్తున్నారు. దుర్గం చెరువు, కూకట్పల్లి, మణికొండ, ఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లో ఎక్కువగా బుకింగ్స్ వస్తున్నట్లు వాటర్ బోర్డు అధికారులు గుర్తించారు. డిమాండ్కు తగ్గట్టుగా 86 ఫిల్లింగ్ స్టేషన్లు, 1125 వాటర్ ట్యాంకర్లను వినియోగిస్తున్నట్లు వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి చెప్పారు. 80% ఏరియాలో వాటర్ ట్యాంకర్లకు ఎలాంటి డిమాండ్ లేదని, మరో 45 రోజుల పాటు వాటర్ సరఫరాను మేనేజ్ చేయాల్సి ఉందన్నారు. హాస్టల్స్, కమర్షియల్ అపార్ట్మెంట్ల నుంచి ఎక్కువగా బుకింగ్స్ వస్తున్నట్లు చెప్పారు. దుర్గం చెరువు నెక్స్ట్ వచ్చేసి మనకి కుకట్పల్లి 1170 నుంచి ఆటోమేటిక్గా 1600కి పెరిగింది ఈ 18 రోజుల్లో. మణికొండ నెక్స్ట్, సో మణికొండ కూడా పెరగడం స్టార్ట్ అయింది. 690 నుంచి ఆల్మోస్ట్ 1000కి వచ్చింది. సో ఈ 3-4 ఏరియాల్లో మాకు హైయెస్ట్ బుకింగ్స్ వస్తున్నాయి. మనకి రోజు 10,000 ట్యాంకర్స్ బుక్ అవుతున్నాయి అనుకుంటే ఫస్ట్ 4 ఏరియాస్ కనుక చూస్తే 90% ఆఫ్ ది ట్యాంకర్ డిమాండ్ అక్కడే ఉంది. నీటి వృధాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టబోతున్నారు జలమండలి అధికారులు. పానీ యాప్ ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి సమస్యలపై దృష్టి పెట్టబోతున్నారు. నగరంలో ప్రత్యేకంగా వాలంటీర్లను ఏర్పాటు చేసి వారి నుంచి తీసుకున్న ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకోబోతున్నారు. నీటిని వృధా చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. నీటి రక్షణ చర్యల్లో భాగంగా వర్షం నీటిని భూగర్భంలోకి ఇంకించేందుకు వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. నగరంలో వాటర్ పొల్యూషన్ కోసం కొత్త రోబోటిక్ టెక్నాలజీని రంగంలోకి దించబోతోంది. అంతేకాదు, శుద్ధి చేసిన వాటర్ను ల్యాండ్స్కేపింగ్, కన్స్ట్రక్షన్ రంగంలో ఉపయోగించే విధంగా చర్యలు చేపట్టబోతోంది జలమండలి. వాటర్ బోర్డు సరఫరా చేసిన నీటిలో 80% నీరు మూసీలో కలుస్తోంది. అయితే ఎస్టీపీల ద్వారా మూసీలో కలిసిన నీటిని శుద్ధి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి జలమండలి తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు ఎంత మేరకు అమలు కాబోతున్నాయి? హైదరాబాద్లో నీటి సమస్యలు తీరబోతున్నాయా అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.